అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను గుత్తి క్యాప్సికమ్ అనేది చేస్తున్నాను. మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎట్లా చేస్తామో గుత్తి క్యాప్సికమ్ అనేది అట్లా చేస్తున్నాను. మనకి చిన్న సైజు ఇట్లా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంత సైజు దొరికినప్పుడు మనం ఇట్లనే మనం వంకాయలు ఎలా వండుతామో అలా వండొచ్చు అనమాట. ఈ గుత్తి క్యాప్సికమ్ అనేది ఇట్లా మనము వంకాయలు ఎట్లా స్లిప్ చేస్తామో అట్లా స్లిప్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, అన్నిటికీ నేను ఇట్లా స్లిప్ ఇచ్చాను. మసాలా అంతా కూడా పర్ఫెక్ట్గా లోపలికి వెళ్ళడానికి. దీనికి ఏమేమి కావాలంటే క్యాప్సికమ్ గుత్తి మసాలాకి కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, చూడండి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న చెక్క, ఒక 2 ఇలాచి, ఒక 3 లవంగాలు, చిన్న ఎండు కొబ్బరి, జీడిపప్పు, కసూరి మేతి, పల్లీలు, కొద్దిగా చింతపండు. ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తాను. అయితే పెట్టేసుకున్నాను, ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అనేది మనం ఫ్రై చేసుకోవాలి. మనం నూనె వంకాయ ఎట్లా చేసుకుంటామో అట్లా ఆ టైప్లో ఫ్రై అనేది చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. క్యాప్సికమ్ అనేది ఒక 50% ఆయిల్లో కుక్ చేసుకోవాలి. 50% మనకి కర్రీలో బాయిల్ అనేది అయిపోతుంది. చూడండి, ఇట్లా అన్నీ వేసేసుకొని ఇట్లా కాడలు కూడా తీయొద్దు. గుత్తి వంకాయకి ఎట్లా తీయమో కాడలు అట్లానే తీయొద్దు, ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ అంతా కూడా వేగింది, ఇట్లా వేగితే సరిపోతుంది. మంచిగా అన్ని ముక్కలన్నీ కూడా తీసేసుకోవాలి. ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఇట్లా అనుకుంటూ మెల్లగా ముక్కలు అనేది తీసేసుకోవాలి. షిట్, కింద పడిపోయింది ఒకటి. ఇట్లా ముక్కలన్నీ కూడా ఇందులోనే తీసేసుకొని ఒక ఆనియన్ ఒకటి చాలా సన్నగా చాప్ చేసుకొని ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియను, ఒక టమాటా. ఇందాక మనం అన్నీ పెట్టేసుకున్నాం కదా, పల్లీలు, జీడిపప్పు అన్నీ, అది మిక్సీలో వేసుకొని మెత్తగా ప్యూరీ అనేది చేసుకోవాలి. తీసేసుకున్నాను క్యాప్సికమ్ అన్ని. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనికోసము ఒక ఆనియను, చూడండి ఒక ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు అనేది ఫ్రై అవ్వాలి. కొంచెం ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది కదా, కొద్దిగా ఆవాలు, జస్ట్ కొంచెము జీలకర్ర, కరివేపాకు, ఇది కూడా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2 నిమిషాలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, ఒక చిన్న స్పూను. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా మగ్గిపోయింది. ఒక టమాటా కూడా మంచిగా మగ్గిచ్చేసేసుకోవాలి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. టమాటా మెత్తగా అయిపోవాలి, మ్యాష్ లాగా అయిపోవాలి, సాఫ్ట్గా కుక్ అవ్వాలి టమాటా అనేది. కొద్దిగా పసుపు, టమాటా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు అయితే మనం మూత అనేది పెట్టేద్దాం. టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్టు. కారం కూడా వేసేస్తున్నాను. కారము పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. 1 స్పూను కారము. స్పైసీ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నేను 1 స్పూన్నర కారం అనేది వేసాను. కలిపేస్తున్నాను మంచిగా. చూడండి, మనకి మంచిగా గ్రేవీ అనేది ఫామ్ అయింది. ఇంకా మనం జీడిపప్పు పేస్ట్, పల్లీల పేస్ట్ ఇవన్నీ కూడా మనం వేయలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేస్తున్నాం. జీడిపప్పు, పల్లీల పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేపేసుకోవాలి. ఇందాక వేసేసుకున్నాం కదా కసూరి మేతి, జీడిపప్పు, పల్లీలు, ఇదంతా ప్యూరీ అన్నమాట. చింతపండు, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం గ్రేవీ లాగా థిక్గా చేసుకోవాలి. చూపిస్తుంది, మంచిగా ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది, ప్యూరీ అంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం మిక్సీ గిన్నెలో వాటర్ వేసుకున్నాను, ఆ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసము. ఇంకా కూడా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. గ్రేవీ ఎంత కావాలో అంత మనకి సరిపోతుంది.
ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకున్నాను, అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా థిక్ అవుతుంది ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4-5 స్లిప్ చేసి పెట్టుకున్నాను, అవి అందులో వేసుకోవాలి. చాలా బాగుంటుంది తింటే. కూర మధ్యలో వస్తే స్లిప్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోనే వేసేది ఉల్లిపాయలు వేసినప్పుడు మగ్గిపోతుంది బాగా. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు అనేది ఫ్రై చేసుకునేవన్నీ ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒక 2-3 నిమిషాలు అనేది మూత అనేది పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి. అయితే ఈ మసాలా అంతా క్యాప్సికమ్ లోపలికి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, అందులోకి వెళ్ళి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంది. ఒకసారి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆయిల్ అనేది కూడా సపరేట్ అయింది చూడండి. అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఇంత సరిపోతుంది గ్రేవీ. కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను మీకు. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. రైస్లోకి, రోటీలోకి, బటర్ నాన్లోకి, ఎందులోకైనా బాగుంటుంది. బిర్యానీ బగారా రైస్, వెజిటేబుల్ బగారా రైస్ ఉంటుంది కదా, అందులో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.